బోనాలు అంటేనే కుండ ప్రకృతి మట్టితో తయారయ్యే బోనముతోటి అటు పర్యావరణాన్ని ఇటు కుల వృత్తిని ప్రోత్సహించినట్టుగా ఉండడానికి తెలంగాణ బోనాల సందర్భంగా ఈరోజు కుమ్మరులంతా మట్టి బోనాన్నే వాడాలి అనేటువంటి నినాదంతో మేయర్ టెంకిబోన్లో పెద్ద ఎత్తున మట్టి కుండల బోనాలు చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము. కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడి మంచి లోక కళ్యాణం కొరకు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సమృద్ధి వర్షాలతోటి సర్వేచర సుఖినోభవ అని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా ఆశీర్వచనం ఏమైనా అమ్మవారిని ప్రార్థిస్తామని కోరుకుంటాం. ఈ రోజు మన గోల్కొండ నుండి ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం అందించి కావాల్సినంత ఆర్థిక బలాన్ని కూడా మాకు ఇచ్చి మరి హైదరాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరుపుకునే అవకాశం కల్పించారు. బోనం అంటే భోజనము, మరి ఆ భోజనాన్ని వండుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుందనేటువంటి ఒక విశ్వాసము. పూర్వకాలంలో ఒక గ్రామం మొత్తానికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మొక్కుకున్నారు, అమ్మ తల్లి నువ్వు మా ప్లేగు వ్యాధిని తగ్గిస్తే నీకు భోజనం సమర్పించుకుంటామని. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఇది దినదినంగా మరి అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. మరి ప్రతిసారి కూడా టెంపుల్స్ పెరుగుతూ ఉన్నాయి, బోనాలు చేసుకునేటువంటి టెంపుల్స్. ఈసారి కూడా ఎక్కువ మంది రావడం కూడా జరిగింది మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఎండోమెంట్ నుంచి 100% ఉంటాయి. ఈ రోజు మేము అక్కడ ప్రారంభించి ఈ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి బీసీలు అనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో వాళ్ళు మరి గతంలో ఆ వృత్తి మీద బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ వృత్తులన్నీ కూడా కుల వృత్తులు లేకపోవడం వలన వాళ్ళకి జీవనాధారం లేక బాధపడుతున్నారు. మరి ఈరోజు బోనాలు కూడా మనము కుండలలో కాకుండా మరి రాతండి వాటిలలో కానీ వేరే వాటిలలో వాడడం అనేది కుమ్మర్లను కొంత నష్టపరిచే కార్యక్రమం. తప్పకుండా కుమ్మర్లను ఎంకరేజ్ చేయాలంటే మనం మట్టి బోనం వాడాలి, ప్రకృతికి కూడా అది మరి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి కార్యక్రమం. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ కుమ్మరి సంఘం ఈరోజు చేస్తున్న ఈ బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి వర్షాలు రావాలని, మంచి పంటలు పండాలని, తెలంగాణ సమృద్ధిగా ఉండాలని